హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUT UG 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 3 జనవరి 2026 అయితే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 30th జనవరి 2026 11:50 PM వరకు అయితే ఉన్నదనమాట. ఇంకా ఫీజు పే చేసుకున్న దానికైతే 31st జనవరి 2026 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. ఇంకా కరెక్షన్ విండో అనమాట. అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు చేసుకోవడానికి 2nd నుంచి మనకి 4th ఫిబ్రవరి దాకా అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా కూడా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టెంటేటివ్గా మనకి 11th to 31st మే 2026 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి NTE అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళైతే ఈ యొక్క కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUT UGకి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ సంవత్సరం చేంజ్ అయిందనమాట. సో ఇదైతే కొత్త అప్లికేషన్ ఫార్మేట్. ఇప్పుడు చూసుకుంటే కనుక మొదట అయితే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఫీజు పే చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మనకి 4 స్టెప్స్లో అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది. మొదట అయితే ఏం చేయాలంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి అందరూ కూడాను. ప్లస్ ఇక్కడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట, చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉందన్నమాట. అది మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ముందు ఒకసారి చదువుకోవాలి. ఇక్కడైతే మనకి ఫీజు పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు 1000 రూపీస్ వరకు పే చేయాలి. ఇంకా కూడా OBC NC అంటే నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్, అలాగే EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక 900 రూపీస్ అయితే పే చేయాలి అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు. ఇంకా SC ST PWD వాళ్ళందరూ కూడా 800 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 4500 రూపీస్ ఫర్ 3 సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా కూడా ఎడిషనల్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే కనుక జనరల్ క్యాండిడేట్స్కి ఒక 400 రూపీస్ మన ఎడిషనల్గా అవుతుంది. ఇంకా OBC EWS క్యాండిడేట్స్కి 375, SC ST PWD క్యాండిడేట్స్కి 350 రూపీస్. ఇంకా అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకైతే కనుక 1800 రూపీస్ అనమాట ఇచ్చి. మామూలుగా అయితే కనుక అప్ టు 3 సబ్జెక్ట్స్కి అయితే 1000 సరిపోతుంది జనరల్ క్యాండిడేట్స్కి. ప్లస్ ఆ పర్టికులర్స్ని చూసుకోవాలన్నమాట. కిందకు వచ్చేసేయాలి. ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట, చదువుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. ప్లస్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మొదట ఏంటంటే డే, అలాగే తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం అనమాట. ఇది ఈ CUT UGకి సంబంధించి 2026 దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. ఇంటర్మీడియట్ ఆల్రెడీ పాస్ ఉంది, లేకపోతే ఈ 2026లో మీరు పాస్ అవుతున్నా కూడాను, అంటే ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాసి ఎవరైతే పాస్ అవబోతున్నారో వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఏజ్ క్రైటీరియా అనేది దీనికి లేదనమాట. సో నెక్స్ట్ అండ్ జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఇచ్చినటువంటి యొక్క కాలమ్స్ అన్నింటిలో కూడా సేమ్ కాలమ్స్ మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. కన్ఫర్మేషన్ అనమాట. ఇవన్నీ కూడా మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్స్ నేము, అలాగే మీ యొక్క మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ జెండర్, ఇవన్నీ కూడా పైన ఇచ్చినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలి. లేకపోతే మీకు ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో పైన చూసుకొని జాగ్రత్తగా కింద కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క నేమ్ పైన యాస్టేజ్గా పైన ఎలా ఎంటర్ చేశారో అదే విధంగా ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడాను ఇక్కడ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక అన్నీ మనకి ఇక్కడ కాలమ్స్ కింద రెడ్ మార్క్ చూపిస్తుంది, అవన్నీ పోతాయి అనమాట. అంటే మీరు ప్రాపర్గా ఇస్తే కాలమ్స్ అన్నీ నీట్గా ఉంటాయి అన్నీ కూడాను. సో మనం సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసాం. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, అంటే అడ్రస్ డీటెయిల్స్, ప్రెమిసెస్ నెంబర్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్ లొకాలిటీ అంటే మనకి స్ట్రీట్ నేమ్ కానీ ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. లొకాలిటీ అంటే మనకి తాలూకా కానీ ఇంకా మండలం అవి ఉంటాయి కదా మీ అడ్రస్లో నుంచి. కంట్రీ, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క అడ్రస్లో నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, కొత్తవి రావడం లేదు. మనకి అదర్ అనే ఆప్షన్ కూడాను లేదు కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇంకా కూడా 2 times కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, ఈమెయిల్ అనేది మిస్టేక్స్ లేకుండా. అలాగే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం అయితే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి.
అలాగే సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇంకా కూడాను ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఆప్షన్ అనమాట. అలాగే పైన మనం కరస్పాండెన్స్ అడ్రస్ ఇచ్చాము, ఇక్కడైతే మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. అది సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ కాలమ్స్ అన్నీ కూడాను ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతాయి. నేను ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ అయితే వచ్చింది. సో మీరు ఈ పైన కాలమ్స్ అన్ని ఫిల్ చేసేస్తే డోర్ నెంబరు అవన్నీ కూడా ఆటోమేటిక్గా కిందకి వచ్చేస్తాయి. మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఒకవేళ కనుక మీకు పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ కనుక అయి ఉంటే కనుక ప్రజెంట్ అడ్రస్కి ఈ కాలమ్స్ అన్నీ కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అది వచ్చేసరికి మనకి 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య లాంగ్తో ఉండాలను, అంటే 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్కి ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు, వాటిలో ఏదో ఒకటి అలాగే ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట, ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పర్పస్ ఏంటంటే మనం ఫ్యూచర్లో ఏదైనా పాస్వర్డ్ మర్చిపోతే ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ద్వారా మీరు దానిని రెస్టోర్ అయితే చేసుకునే అవకాశం అయితే మనకి ఉంటుంది అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్లో ఏదైనా కనుక మిస్టేక్స్ ఉంటే మీరు ఇది క్లోజ్ చేసుకొని ఇక్కడ మనకి ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు అన్ని కనుక ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడికి మనం దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి మై నేమ్, మీ నేమ్ చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, జెండర్, ఫాదర్స్ నేమ్, మొబైల్ నెంబరు, అలాగే మదర్స్ నేమ్, ఈమెయిల్ అన్నీ ప్రాపర్గా ఉంటే ఐ అగ్రీ అనాలి. ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ నెంబర్, దీని మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. అది మనం ఎంటర్ చేయడం ద్వారా ఆ మొబైల్ నెంబర్ని వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, ఎందుకని ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఫామ్ డీటెయిల్స్ కాబట్టి అప్లికేషన్ ఎడిటింగ్ ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ ఫామ్ డీటెయిల్స్కి ఎడిటింగ్ ఉండదు. సో ఈ కాలమ్స్ అన్నీ నాన్ ఎడిటబుల్ కాబట్టి తర్వాత సో ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనం చెక్ చేసుకొని అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదనేది తర్వాత మాత్రం టిక్ ఆన్ చేసి ఐ అగ్రీ అనేసి సబ్మిట్ అయితే మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వచ్చింది అనమాట ఎస్ఎన్ఆర్లీ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఎంటర్ చేసేస్తే 6 డిజిట్ ఓటీపీ అయిపోతే, రాకపోతే రీసెంట్ చేసుకోవచ్చు, వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే బటన్స్ ఇక్కడ CUT UG 2026కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది పెండింగ్, అంటే మనకి రెడ్ కలర్ చూపిస్తుంది. ఫీ పేమెంట్ కూడా చేసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ ఉన్నాయన్నమాట, ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకుంటే అయిపోతుంది లాస్ట్. ఇక్కడ ఏంటంటే కంప్లీషన్ అప్లికేషన్ ఫామ్ అని ఉందన్నమాట, మాత్రం కంప్లీట్ అయితే చేసుకోవాలి. అంటే తర్వాత మనకి ఇలా స్టెప్స్ వచ్చాయి అనమాట. ఏంటంటే దాదాపుగా మనకి 9 ట్యాబ్స్ వరకు వచ్చాయి. ఇవన్నీ కూడా 1 by 1 మనం కంప్లీట్ చేసుకోవాలి. ఒకటో ట్యాబ్ అయితే అయిపోయింది, ఇంకా రెండో ట్యాబ్ అని పర్సన్ డీటెయిల్స్ అనమాట. దీన్ని క్లిక్ అయితే చేయాలి, లేదంటే కిందకు వచ్చేయాలి. కిందకు వచ్చేస్తే ఇక్కడ ఒక బటన్ ఉంది అనమాట, పర్సన్ డీటెయిల్స్ అని. ప్లస్ మనకి టోటల్గా మనకి 12 ట్యాబ్స్ అనమాట. క్యాప్చర్ ఫోటోగ్రాఫ్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫైనల్ సబ్మిట్తో అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని కాలమ్స్ మనకి ఆటోమేటిక్గా వచ్చాయి అనమాట. పైన నేమ్ అవి, కిందకి ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ ఇండియనా లేకపోతే ఓవర్సీస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా స్టేట్ ఆఫ్ డామ్సైల్, అంటే మీరు ఎక్కడైతే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో, ఎక్కడైతే బార్న్ అయ్యారో దాన్ని డామ్సైల్ అంటారు. సో మీకు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు కేటగిరీ OBC NCL అంటే నాన్ క్రీమీ లేయర్ అయితే కనుక మీకు 8 lakhs ఇన్కమ్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు NCL కిందకైతే వస్తారు. అలాగే ఇక OBC అంటే మీ కేటగిరీ అనేది ఆ యొక్క సెంట్రల్ లిస్ట్లో ఉండి 8 lakhs ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉంటే వాళ్ళు NCL కిందకైతే వస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే EWS క్యాండిడేట్స్ కూడాను ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs అంతకన్నా తక్కువ ఉంటే కనుక సంవత్సరానికి వాళ్ళు EWS కిందకైతే వస్తారు. SC ST అయితే జనరల్ మీ కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. పైన ఏదైతే కేటగిరీ ఇచ్చారో ఇక్కడ కూడా అదే సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. డూ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ అండ్ లైవ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అన్ ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆఫీస్. పైన మీరు ఏదైతే కేటగిరీ ఇచ్చారో SC ST EWS OBC దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. OBC NCL EWS క్యాండిడేట్స్ మాత్రం 1/4/2025 ఆ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే మనకి వ్యాలిడ్ అయితే అవుతుంది. లేదంటే మీకు వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి.
అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఐడి నెంబర్ ఉంటుందన్నమాట. మీరు ఏదైతే ఓబీసీ లేదంటే ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారో మీ సేవలో లేకపోతే సచివాలయంలో దానికి సంబంధించినటువంటి ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే డేట్ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ డేట్ అన్నమాట. ఈ రకంగా మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడా ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ద అథారిటీ ఇష్యూయింగ్ ద కేటగిరీ సర్టిఫికేట్, దాన్ని ఎవరు ఇష్యూ చేశారు, ఎంఆర్ఓ ఇష్యూ చేశారా లేకపోతే ఎవరు ఇష్యూ చేశారు అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట ఇలాగా. సో అలాగే చూసుకుంటే మీరు కనుక డయాబెటిక్ కనుక అయ్యి ఉంటే ఎస్ పెట్టుకో లేకపోతే నో అనమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ రెసిడెంట్, మీరు అర్బన్ ఏరియా నుంచి వస్తున్నారా లేకపోతే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు. అర్బన్ అయితే పై తీసుకోవాలి, రూరల్ అయితే కింద తీసుకోవాలి అనమాట. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనమాట. ఇందాక చెప్పినటువంటి ఆ ఇన్కమ్ వేరు, ఇది వేరు అనమాట. జనరల్గా మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు 1 lakh అయితే కనుక ఈ ఆప్షన్ తీసుకోవాలి. 1 lakh నుంచి 2 lakhs అలా అన్ని రేంజెస్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కిందకి వచ్చేస్తే బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కనుక మీకు ఉంటే కనుక మీరు హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీ వాళ్ళు అయితే భారతదేశంలో వాళ్ళకి మైనారిటీ కమ్యూనిటీ మన స్టేటస్ అనేది ఉంటుంది అనమాట. బిలాంగ్స్ టు మైనారిటీ అయితే కానీ ఎస్ పెట్టుకోవాలి లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడా వ్యాడ్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదంటే డిఫెన్స్ పర్సన్ చిల్డ్రన్ ఎవరన్నా మీరు అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి లేకపోతే నో అనమాట. అలాగే క్లెయిమ్ ఫర్ ఎన్సీసీ కోటా, మీకు కనుక ఎన్సీసీ కోటా నుంచి మీరు ఆ యొక్క దీనిని క్లెయిమ్ చేయాలనుకుంటే మీకు ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. ఎస్ పెట్టుకుంటే కనుక దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది, నో పెడితే అవసరం అయితే లేదు. ఇంకా కూడా స్పోర్ట్స్లో ఏదైనా మీకు మెరిట్ ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు లేకపోతే నో అనమాట. సో ఏంటంటే తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇంకా థర్డ్ ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. మీరు కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే ఎస్ పెట్టుకో లేకపోతే అనమాట. అది కూడా అయిపోయింది. ఇంకా 4th ట్యాబ్ అనమాట. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కనుక అయ్యి ఉంటే ఎస్ పెట్టుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేకపోతే నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇక్కడ ఏదైనా క్యాప్చర్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటంటే చూజ్ ఐడెంటిటీ కోసం, అంటే ఐడి కార్డ్ కోసం మనకి ఆధార్ కార్డు, డిజి లాకర్, అలాగే ఇండియన్ పాస్పోర్ట్ నెంబరు, ఇంకా నాన్ ఇండియన్ పాస్పోర్ట్ నెంబరు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా కూడా ఎనీ అదర్ గవర్నమెంట్ వ్యాలిడ్ ఆ యొక్క ఫోటో ఐడి మీ దగ్గర ఏది ఉన్నా కూడా దానికి సంబంధించిన సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సాధారణంగా అందరికి ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ ఇవ్వచ్చు, ఏదైనా పాన్ కార్డ్ అయినా ఇవ్వచ్చు. ఇంకా డిజి లాకర్ ఉంటే కనుక మీకు డిజి లాకర్ అయినా సెలెక్ట్ అయితే చేసుకొని మీ యొక్క కన్సెంట్ అయితే ఇస్తే సరిపోతుంది అనమాట. సపోజ్ మీరు కనుక ఆధార్ కార్డు కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీ యొక్క కన్సెంట్ కోసం ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ఎస్ అయితే పెట్టేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే 2 times ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే పాన్ కార్డ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. పాన్ కార్డ్ నెంబర్ అయితే పాన్ కార్డ్ నెంబర్ 2 times ఎంటర్ చేసి క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ సపోజ్ మీరు కనుక ఆధార్ కార్డు అక్కడ ఇచ్చి ఉంటే కనుక దాంట్లో ఉన్న నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటే కనుక ప్రాబ్లం లేదు. తర్వాత అయితే మీకు ఆధార్ ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. తర్వాత అయితే మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోటో ఐడిలో ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి ఆ యొక్క డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ అపార్ అని ఉంటుంది అనమాట. అంటే 1 nation 1 student ఐడి కోసం మీకు అపార్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి స్టూడెంట్కి కూడాను ఫ్రీగా అయితే మీరు ఈ యొక్క వెబ్సైట్లో అపార్ వెబ్సైట్లో మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ కార్డ్ అయితే వస్తుంది అనమాట. మీకు కనుక అది రిజిస్ట్రేషన్ మీరు చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టుకుని దాని నెంబర్ అయితే ఇవ్వచ్చు, లేదంటే మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకొని అయినా ఇవ్వచ్చు అనమాట. ఎస్ అని చెప్పేసి నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే కనుక నో, మీకు లేకపోతే కనుక నో అయితే పెట్టుకోవచ్చు, సబ్మిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎస్ పెట్టినా కూడా ఏమి అడగలేదు అనమాట నెంబర్ ఏమి. సో ఎస్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసి సబ్మిట్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అప్లై ఫర్ ఎగ్జామ్ అని సెలెక్ట్ టెస్ట్ పేపర్ అనమాట. 6th ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. మీరు ఇది ఫిలప్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ లింక్ ఇచ్చారనమాట వీళ్ళు. ఏంటంటే అది కనుక మీరు క్లిక్ చేసుకుంటే ఏ యూనివర్సిటీ ఏ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ మనకి ఆఫర్ చేస్తున్నాయి, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్ని లాంగ్వేజెస్ వస్తాయి, దాంతోపాటు ఏంటంటే డొమైన్ స్పెసిఫిక్గా అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. దాదాపు 37 దాకా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో మీకు దేంట్లో అయితే ఇది ఉన్నదో అది సెలెక్ట్ అయితే. సపోజ్ ఏంటంటే ఇక్కడ మీరు జనరల్ యాప్టిట్యూడ్
లిటరేచర్ లాంగ్వేజ్ కలుపుకొని టోటల్గా మనం 5 టెస్ట్ పేపర్స్ వరకు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు సెలెక్ట్ అయితే ఇక్కడ ఇంతవరకు ఏంటంటే లాంగ్వేజ్ చేశారు. ఇక్కడ నుంచి మనకు డొమైన్ స్పెసిఫిక్గా ఏంటంటే ఇక్కడ అకౌంటెన్సీ, అగ్రికల్చర్, ఆంథ్రోపాలజీ ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా బయాలజీ కూడా ఉంది, బిజినెస్ స్టడీస్ కూడా ఉంది, డొమైన్ స్పెసిఫిక్ ఇవన్నీ కూడాను. కెమిస్ట్రీ ఉంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, అలాగే ఫైన్ ఆర్ట్స్ కూడా ఉంది అనమాట. అలాగే జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, అలాగే హోమ్ సైన్స్, అలాగే నాలెడ్జ్ ట్రెడిషన్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా, అలాగే మాస్ మీడియా, అలాగే మ్యాథమెటిక్స్, అలాగే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, అలాగే పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృత్ అంటే సంస్కృత్ అనమాట, అలాగే సోషియాలజీ, అలాగే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కామన్ అనమాట. మామూలుగా పై వరకు కూడా మనకి డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ వైజ్ ఇదైతే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సో మనకి కరెంట్ అఫైర్స్ అవన్నీ దీంట్లో అయితే వస్తాయి. సో మీరు ప్లస్ అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు ఒక ఫీజు ఉంటుంది. తర్వాత ఎడిషనల్ సబ్జెక్ట్కి మీకు ఫీజు అనేది పెరుగుతుంది అనమాట. మీకు ఫస్ట్ అయితే చెప్పడం జరిగింది. ఆ ఫీజు స్ట్రక్చర్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీకి మీరు టార్గెట్ చేస్తున్నారో ఆ యూనివర్సిటీలో ఆ సబ్జెక్ట్ ఉన్నదా లేదా అనేది చూసుకొని మీరు ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా కిందకు వచ్చేస్తే కనుక మీడియం ఫర్ డొమైన్ సబ్జెక్ట్స్ అనమాట. ఇక డొమైన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చెప్పినట్టుగా ఇవన్నీ కూడా పక్కన డొమైన్ అని చూసారా, అవన్నీ డొమైన్ సబ్జెక్ట్స్ కిందకు వస్తాయి అనమాట. ఆ డొమైన్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీడియం ఆఫ్ పేపర్ అనమాట. సో ఇంగ్లీష్, హిందీతో పాటు మనకి లోకల్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి అనమాట, తెలుగు కూడా ఉంటుంది. మీకు కావాలంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి ఆ యొక్క మీడియం ఆఫ్ పేపర్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, లేదంటే లోకల్ లాంగ్వేజ్ కూడాను. ఇంకా కూడాను మనకి ఎగ్జామ్ స్టేట్ అలాగే ఆ యొక్క సిటీ అనేది మనం చూజ్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చింది నాకు మన అడ్రస్ని బట్టి. సో ఇక్కడ ఆదోని, అమలాపురము, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, అలాగే కాకినాడ, అలాగే కర్నూలు, మచిలీపట్నం, అలాగే మదనేపల్లి, మార్కాపూర్, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుత్తూరు, రాజమండ్రి, రాయచోటి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అన్నీ వచ్చాయి అనమాట. దాదాపుగా అన్ని సిటీస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మీకు దగ్గరగా ఉన్న సిటీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. వరుసగా మీరు ఏంటంటే 4 చాయిసెస్ అయితే ఇచ్చుకోవాలి. డిఫరెంట్గా 4 ఇస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చూసుకొని వరుసగా అన్నీ కూడా మీరు 4 అయితే ఇవ్వాలి. ఇంకా కూడా మీ యొక్క ఫాదర్స్ ఆక్యుపేషన్, మీ ఫాదర్ ఏం చేస్తారు, అగ్రికల్చర్, బిజినెస్ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఫాదర్స్ యొక్క క్వాలిఫికేషన్, మీ యొక్క ఫాదర్ ఇల్లిటరేట్, చదువుకోకపోతే ఇల్లిటరేట్, 10th క్లాస్ అయితే మెట్రికులేట్ అలాగనమాట. అలాగే మీ యొక్క మదర్స్ ఆక్యుపేషన్ అనమాట. మీ మదర్స్ కనుక ఏం చేయకపోతే ఒక హౌస్ వైఫ్ అయితే ఆప్షన్ కూడా ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే జాబ్ అయితే జాబ్ అనమాట, ఇట్లా చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క మదర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, చదువుకోకపోతే ఇల్లిటరేట్, చదువుకుంటే మెట్రిక్ ఏంటనేది క్యాప్షన్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో ఏంటంటే మనం 10th ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో 10th క్లాస్కి సంబంధించి పాస్ సెలెక్ట్ అయితే చేయాలి. ఇంకా కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఏ సంవత్సరం మీరు 10th పాస్ అయ్యారో ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10th ఈక్వలెంట్, ఇంకా కూడా ప్లేస్ ఆఫ్ స్కూల్ అనమాట. అర్బన్ ఏరియాలో చదువుకున్న 10th క్లాస్, లేకపోతే రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా టైప్ ఆఫ్ స్కూల్, కాలేజ్ అనమాట. అంటే కేంద్రీయ విద్యాలయ, లేకపోతే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్, లేకపోతే ప్రైవేట్ స్కూల్ చదువుకున్నారా, అన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ స్టేట్, మీరు ఏ స్టేట్లో 10th క్లాస్ చదువుకున్నారు. అలాగే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్, అంటే ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్న 10th క్లాస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. స్కూల్ బోర్డు అనమాట, అంటే సెంట్రల్ బోర్డు అయితే కనుక సిబిఎస్ఈ కూడా ఆప్షన్ అయితే ఉంది. లేదంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ బోర్డా, తెలంగాణ బోర్డా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిజల్ట్ మోడ్ అనమాట, సిజిపిఏ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ సిస్టమా. సిజిపిఏ ఇస్తే కనుక ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. గ్రేడ్ మనకి అంటే 10 స్కేలా 9 స్కేలా ఏంటనేది వస్తుంది. సో ఇప్పుడు 10 అయితే కనుక మీకు ఎంత వస్తే అంత 8 సపోజ్ మీకు 8.5 వస్తే ఆటోమేటిక్గా సిజిపిఏ అనేది వస్తుంది అన్నమాట. లేదా మీకు ఒక పర్సంటేజ్ సిస్టంలో కనుక ఉంటే డైరెక్ట్గా మార్క్స్ ఎంటర్ అయితే చేసుకుంటే పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. టోటల్గా 600 అయితే మీకు 480 మార్క్స్ వస్తే కనుక 80% అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. 10th క్లాస్ రోల్ నెంబర్ లేదంటే ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే స్కూల్, కాలేజీ నేమ్, అడ్రస్ అనమాట. ఏ స్కూల్లో చదువుకుందో ఆ స్కూల్ నేమ్, ఆ యొక్క అడ్రస్ అనమాట. అలాగే స్కూల్, కాలేజ్ యొక్క పిన్ కోడ్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే
చేయాలన్నమాట ఈ బాక్సుల్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్కి సంబంధించి ఆల్రెడీ పాస్డ్ అయితే పాస్డ్ తీసుకోవాలి, లేదంటే 2026లో మీరు పాస్ అవ్వబోతుంటే కింద ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్మీడియట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కింద ఆప్షన్ తీసుకొని సెలెక్ట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు. సపోజ్ మీకు కనుక ఇక్కడ అపీరింగ్ ఆప్షన్ ఇస్తే మీకు ఒకే ఒక ఆప్షన్ వస్తుంది 2026. పాస్డ్ అయితే మాత్రం ఇక్కడ మనం ఏంటంటే స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేయాలన్నమాట, ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారు అనేది అనమాట. ఇంకా క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ అయితే పై ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడాను హైయర్ సెకండరీ 3 years కోర్స్ అయితే కింద ఆప్షన్ తీసుకో. ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ప్లేస్ ఆఫ్ స్కూల్ అర్బన్ ఆర్ రూరల్, అలాగే టైప్ ఆఫ్ స్కూల్ అనమాట, కేంద్రీయ విద్యాలయ, ప్రైవేటా, గవర్నమెంటా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ స్టేట్, ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఆ యొక్క ఇంటర్మీడియట్ అనేది చదువుకున్నారనేది మెన్షన్ అయితే చేయాలి. బోర్డు అనమాట, బోర్డు కూడా ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అన్ని బోర్డులు వస్తాయి, లేదు ఏదైనా ఉంటే ఇక్కడ అదర్ అనేది ఆప్షన్ కూడా ఉంటుంది ఒకటి, అది తీసుకోవచ్చు అనమాట మీరు. లేదంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన బోర్డు డైరెక్ట్గా ఉంటాయి. రిజల్ట్ బోర్డు ఇందాక చెప్పినట్టుగా సిజిపిఏ అయితే సిజిపిఏ ఏదైతే అదనమాట చేసుకో. మ్యాక్సిమం గ్రేడ్ అంతా మీకు ఎంత గ్రేడ్ వచ్చింది పర్సంటేజ్ సిజిపిఏ ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే రోల్ నెంబర్ లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. కాలేజీ నేమ్, కాలేజ్ అడ్రస్, ఇంటర్మీడియట్కి సంబంధించి పిన్ కోడ్ అనమాట, ఆ యొక్క కాలేజీ పిన్ కోడ్. సో ఆ కాలేజ్ ఎక్కడుందో దాని పిన్ కోడ్ అనమాట. సో క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అంటే మీరు కవల్ అయ్యి ఉంటే కనుక వాళ్ళిద్దరు కూడాను ఈ యొక్క ఎగ్జామినేషన్ కనుక రాస్తూ ఉంటే CAUT UG 2026 అప్పుడు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇదేంటంటే మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ మీ యొక్క పేరెంట్స్ యొక్క ఎమర్జెన్సీ నెంబర్ అనమాట. కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మొబైల్ నెంబర్ అనమాట. మీ యొక్క పేరెంట్స్, మీ మదర్ కానీ లేకపోతే ఫాదర్ కానీ లేకపోతే గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క పేరెంట్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి గెట్ OTP అని OTP వెరిఫై చేయాలన్నమాట. సో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి OTPs వస్తాయి, సెపరేట్గా ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ ఈ స్టెప్లో ఏంటంటే మీరు లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఎలో అని వస్తుంది, ఇక్కడ ఎలో అని బటన్ వస్తుంది. ఎలో అంటే ఆ యొక్క వెబ్ క్యామ్ అనేది మీకు యాక్సెస్ అవుతుంది, మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మీకు కనుక చూసుకుంటే కనుక లైవ్ కెమెరా బాగుంటే మీ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీరు రిఫ్రెష్ రిఫ్రెష్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు కనుక వెబ్ క్యామ్ లేకపోతే కనుక మీరు మొబైల్లో కనుక QR కోడ్ ఉంది, ఇక్కడ ఆ యొక్క QR కోడ్ రీడర్స్ ఉంటాయి అనమాట, యాప్స్. ఆ యాప్ ద్వారా దీన్ని కనుక మీరు స్కాన్ చేసేస్తే ఆటోమేటిక్గా లింక్ ఓపెన్ అయిపోయి మీకు ఫోటోని అది క్యాప్చర్ అయితే చేసుకుంటుంది. సో మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తున్నట్టయితే కనుక చేసుకొని తర్వాత అయితే ఇక్కడ రిఫ్రెష్ క్యాప్చర్ ఫోటో ఉంది, రిఫ్రెష్ చేస్తే కనుక ఆ ప్లేస్లోకి మీరు అప్లోడ్ చేసిన ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 11th ట్యాబ్ అనమాట. తర్వాత ఫైనల్ సబ్మిట్తో అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ బ్రౌజ్ అని చెప్పేసి JPG ఫార్మేట్లో 10 నుంచి 200 KB వరకు అలో చేస్తారు JPG ఫార్మేట్. సిగ్నేచర్ కూడా అనమాట 10 to 50 KB వరకు JPGలో అలో చేస్తారు మిమ్మల్ని. ఇంకా ఐడి ప్రూఫ్ అక్కడ మీరు ఏదైతే ఇచ్చారో ఆధార్, పాన్ కార్డ్ ఏదైతే ఇచ్చారో అప్లికేషన్లో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ 2 sides అనమాట. స్కాన్ చేసుకొని JPG ఫార్మేట్లో 10 to 200 KB అలో చేస్తారు. ఇక్కడ మనం అప్లోడ్ చేసుకొని ఇక్కడికైతే వస్తుంది. వ్యూ చూసుకొని తర్వాత నెక్స్ట్కి వెళ్ళి ఫైనల్ సబ్మిట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజర్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ అప్లోడ్ అని ఒక బటన్ వస్తుంది. అప్లోడ్ అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. తర్వాత వ్యూ కూడా చూసుకోవచ్చు. మీరు ఏంటంటే మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ ఇందాక చూపించినట్టు అన్ని ట్యాబ్స్ అనమాట. అక్కడ ట్యాబ్స్లోకి వెళ్ళిపోయి వాటిని చేంజ్ చేసుకోవచ్చు. లేదా అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. అంటే ఇవన్నీ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేసే ముందు అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ ప్రాపర్గా మీరు ఎంటర్ చేశారా లేదా అనేది చెక్ అయితే చేసుకోవాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో అగ్రీ అనేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అడుగుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసేస్తే మనకి ఒక OTP అయితే వస్తుంది అనమాట. ఆ OTP అనేది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంటర్ చేసేసి బాక్స్లో వెరిఫై అయితే చేసుకో. రాకపోతే రీసెంట్ అన్న మనకి ఫీజు అయితే చూపిస్తుంది. నేను ఎన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి ఫీజు వస్తుంది అనమాట. ఇక్కడ మన యొక్క కేటగిరీ ఏంటి, మనం ఎన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న ఫీజు అయితే వస్తుంది. ఇక్కడ పే నవ్ అనాలి.
పే నౌ అంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ, ఈ బ్యాంక్, ఇలాగా ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇలాగా ఏదో ఒకటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేసేసి మీరు ఫీజు అయితే పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట.